ఓం నమో వెంకటేశాయ. హలో అందరికీ. మేమైతే మా రిలేషన్ వాళ్ళతో తిరుమల స్టార్ట్ అయిపోయాము. మధ్యలో బరలక కలిసారు, ఫోటో దిగారు వాళ్ళు. ఇంకా మేము నైట్ 1:30కి అంతటికి అలిపిరి స్టెప్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ సర్వదర్శన టోకన్ల కోసం భారీ ఎత్తున జనాలు అయితే ఉన్నారు. వాళ్ళతో పాటు మేము కూడా క్యూలో జాయిన్ అయిపోయాము. మొత్తానికి లోపలికి వెళ్తూనే ఉన్నాం. క్యూ చాలా పెద్దగా ఉంది అన్నట్టు, అటు ఇటు తిరుగుతూనే ఉన్నాం రౌండ్స్. లోపలికి వెళ్ళి ఆధార్ కార్డు ఇచ్చి మన ఫేస్ స్కాన్ చేసుకొని వాళ్ళైతే టోకెన్ అయితే ఇచ్చారు. ఈవినింగ్ 4 o'clock మాకు దర్శనం టైమింగ్ అన్నట్టు. బయటకు వచ్చి చూసేసరికి ఫుల్ గాలి, ఇంకా వెదర్ అంతా చేంజ్ అయిపోయింది. వర్షం స్టార్ట్ అయిపోయింది. మేము కూడా పైకి వెళ్ళిపోవాలని స్టార్ట్ అయిపోయాము. అంతలోపే మార్నింగ్ అయిపోయింది. ఇంకా మా వాళ్ళు సగం మంది స్టెప్స్ పైన వస్తున్నారు. మేమైతే డైరెక్ట్ వెహికల్లోనే వెళ్తున్నాము. ఇక్కడ లగేజ్ చెకింగ్ చూసుకొని మనం టోల్ దాటైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇక్కడ చూస్తే వ్యూ మీకు అదిరిపోయింది. అందుకోసమే నేను కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో వీడియో అయితే తీశాను. చూడండి కొండలకు మేఘాలు ఎలా తాకుతున్నాయో. అక్కడ నుండి మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా పైకి. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ 1 way ఉండే ఒక దగ్గర వెహికల్ అయితే పార్క్ చేసి ఇంకా మేమైతే రూమ్స్ కోసం వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. అక్కడ కూడా చాలా పెద్ద క్యూ ఉండే. సరే అని చెప్పి వెయిట్ చేసాము. మంచి చాయ్ అయితే తాగాము. లోపలికి వెళ్ళాము. ఎంటర్ చేసుకున్నాడు, టోకెన్ అయితే ఇచ్చాడు. ఒక 2 hours తర్వాత మీకు మొబైల్లో మెసేజ్ ఇంటిమేషన్ అయితే వస్తుంది, మీకు పలానా రూమ్ అని చెప్పారు. ఈ గ్యాప్లో మేము బ్రేక్ఫాస్ట్ చాయ్ అయితే తాగేసాము. ఇంకోటి మా వాళ్ళ కోసం కూడా మేము వెయిట్ చేస్తున్నాం. స్టెప్స్ పైన వస్తున్నారు కదా. మొత్తానికి రూమ్ దొరికింది. దర్శనానికి రెడీ అయిపోయాము. మా వాళ్ళతో సరదాగా ఒక వీడియో అయితే చేశాను. 4 o'clock కదా ఈరోజు దర్శనం టికెట్ టైము మాకు. ఇంకా అందుకోసమే మొత్తానికైతే దర్శనానికి వెళ్ళిపోతున్నాము. నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ. నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ. నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ. నారాయణ నారాయణ నారాయణ. దర్శనం అయితే 3 hours పట్టింది. మేమైతే దర్శనం చాలా మంచిగా చేసుకున్నాము. ఇంకా అక్కడ నుండి అయితే మేము రూమ్ వెకేట్ చేసి స్టార్ట్ అయిపోతున్నాము కిందకి అయితే. మేము ఇది నెక్స్ట్ డే, ఇది మామూలుగా దర్శనానికి వెళ్ళింది బిఫోర్ డే. మీరు షర్ట్ కూడా చేంజ్ గమనించవచ్చు ఈ గ్యాప్లో. ఇంకా తిరుమల నుండి అయితే మొత్తానికి మేము వెహికల్ అయితే రెడీ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. జలధి పై పై ముందట భవ జలధి దాపు వెనుక చింతా జలధి. పై పై ముందట భవ జలధి దాపు వెనుక చింతా జలధి. చాపలము నడుమ సంసార జలధి. చాపలము నడుమ సంసార జలధి. ఏపయేది ఇవి తెగనీదుటకు. చాపలము నడుమ సంసార జలధి. తేపయేది ఇవి తెగనీదుటకు నారాయణాని నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ. నారాయణ నారాయణ నారాయణ.
పండెను ఎడమ పాపపురాసి అండను పుడిని మనలో ఏదైనా బీచ్ కానీ మంచి టెంపుల్కి తీసుకెళ్ళామంటే నేనైతే శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే తీసుకెళ్ళాను. చాలా మంచిగా ఫీల్ అయ్యారు వాళ్ళు. ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం అన్నట్టు వాళ్ళు. ఈ గ్యాప్లో బీచ్ అని ఒకటే దుబ్బారు. ఇంకా అందుకోసమే నేను నెల్లూరు పక్కన మైపాడు బీచ్కి అయితే తీసుకెళ్ళాను. అంటే మనకు తిరుమల నుండి నియర్ మన తెలుగు రాష్ట్రాల్లో అదే బెటర్ అని నా ఉద్దేశం. ఇంకా మైపాడు బీచ్కి అయితే తీసుకెళ్తున్నాము. బీచ్ రోడ్లో వీళ్ళు మమ్మల్ని ఓవర్టేక్ చేయకండి అని అంటున్నారు పిల్లలైతే. నేనైతే ఇంకా వాళ్ళతో పాటు వెళ్ళలేము కదా, ఓవర్టేక్ అయితే చేసుకొని మైపాడ్ బీచ్ అదే ఇది మైపాడ్ టౌన్ ఎంట్రీ. ఇప్పుడైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మొత్తానికి మా వాళ్ళు బీచ్ ఫస్ట్ టైం అన్నట్టు రావడం. ఎప్పుడు వాళ్ళకు బీచ్ సముద్రం అంటే ఏందో తెలియదు. ఇది ఒక డ్యామ్ లాగా ఫీల్ అవుతున్నారు, బీచ్ లాగా కాదు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు, చూడండి ఒకసారి మీరు. ఈ గ్యాప్లో నేను మీకోసం ఏదో ఒక సాంగ్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. వాళ్ళు ఎంజాయ్ నేను సాంగ్ చేసుకుని అయితే స్టార్ట్ అయిపోయాము. నెల్లూరు బ్యారేజ్ ఇది పెన్నా నది. మనం ఇప్పుడు మహానంది అయితే వెళ్తున్నాము. అక్కడ హాల్ట్ అన్నట్టు. మహానందిలో మంచిగా కోనేటిలో స్నానాలు చేసి దర్శనం అయితే చేసుకొని అక్కడే ఇంకా బయటకు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసుకొని, అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తే ఒక హోటల్లో మ్యాప్ అయితే పెట్టారు. అంటే టెంపుల్కి నియర్ ఏమేమి ఉన్నాయనేది అయితే చూపించారు. మీకు కూడా చూపిస్తున్న ఆ ఫోటో చూడొచ్చు. మహానంది నుండి వివిధ పుణ్యక్షేత్రాలకు మధ్య ప్రయాణ మార్గం. అక్కడ నుండి మేము రిటర్న్ అయితే వచ్చేసాం.